నమస్కారం, నా పేరు శివ. అందులో ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో పిఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని నేను చెప్పబోతున్నానండి. ఓకేనా, అందరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుద్ది, వినండి. ఓకే, అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది అంటే యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు పిఎఫ్ సంబంధించి మీకు ఏ విధమైన సలహా కావాలన్నా, ఏదైనా సందేహం ఉన్నా కానివ్వండి, లేదా ఏదైనా సర్వీస్ కావాలన్నా పెయిడ్ సర్వీస్ ఉన్నాయి, మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. మా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లోను, అలాగే స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా మాత్రమే కనెక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో సో మనకి ఈ ఈపీఎఫ్ వెబ్సైట్ మైగ్రేషన్ అయింది కదా, ఓకేనా, 3.0కి అందరూ హ్యాపీగా ఉన్నారు. సో వెబ్సైట్లో చిన్న చిన్న మార్పులు ఉన్నాయి, చెయ్యాలి, అవి త్వరలోనే వస్తాయి, కొంచెం వెయిట్ చేయండి. చాలామంది హ్యాపీగా 75% విత్డ్రా పెట్టేసుకుంటున్నారు. నా దగ్గర కూడా వస్తున్నారు, చాలామంది పెట్టుకుంటున్నారు. ఓకే, హ్యాపీ, బాగానే ఉంది. అయితే మీరు ఒక చిన్న తప్పు చేశారంటే అసలు మీరు పిఎఫ్ విత్డ్రా అనేది చేయలేరండి. ఓకేనా, సో అది చేయలేరు. అది ఏంటి, ఎలా చేయలేరు, అక్కడ ఏం జరుగుతుంది అనేది మీకు చూపిస్తాను. సో నేను ఇక్కడ ఒక సర్వీస్ సిస్టమ్ తీసుకున్నానండి. ముఖ్యంగా ఎవరైతే డీలింగ్ చేస్తారో, సో డీలింగ్ చేద్దామని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారండి. సో అట్లాంటి వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. ఓకేనా, చాలామంది ఏంటంటే బ్యాక్ ఎండ్ నుంచి డీలింగ్స్ అనేవి చేస్తున్నారన్నమాట. అది డబ్బులు ఇచ్చో లేదా సంథింగ్ చేస్తున్నారు. అలాగే కొంతమంది ఏంటంటే ఇనిషియేట్ చేస్తున్నారు, వాళ్ళకి అవకాశం ఉండి వాళ్ళు ఇనిషియేట్ చేస్తున్నారు అనమాట డీలింగ్కి. ఓకేనా, అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, సో ఇక్కడ మీకు సర్వీస్ హిస్టరీ కనబడుతుంది కదా, దీని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్యూచర్ వీడియోస్లో. ఓకే, సో ఈ సర్వీస్ హిస్టరీ ఎట్లా చూడాలి అని చెప్పేసి, ఎందుకంటే చాలామందికి కన్ఫ్యూజన్ ఉంది దీని మీద. ఓకేనా, అయితే ఇక్కడ మనకి ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా, ఇది ప్రైమరీ అకౌంట్ అనమాట. ఇక్కడ మనకి ప్రైమరీ అకౌంట్ సెక్షన్లో కొన్ని ఐడీస్ ఉంటాయి, అలాగే ట్రాన్స్ఫర్ అండ్ స్కీమ్ సర్టిఫికేట్ సరెండర్ సంబంధించిన కొన్ని మనకి ఐడీస్ ఉంటాయి. ఆ తర్వాత సెటిల్ అయిన ఐడీస్ కొన్ని ఉంటాయి. ఇట్లా మనకి అన్నీ కూడా పార్టీషన్ చేశారనమాట, కొంచెం క్లియర్గా అర్థం అవడానికి. కాకపోతే ఏంటంటే దీనివల్ల కన్ఫ్యూజన్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, సో దీని గురించి మీకు తర్వాత వివరిస్తాను. ఓకేనా, అయితే ఇక్కడ ఒక ఐడి చెక్ చేసుకోవచ్చు. చాలామంది ఏంటంటే డీలింగ్ చేస్తున్నారు కదా, సో డీలింగ్ చేస్తున్న సందర్భాల్లో మనం అసలు పిఎఫ్ అనేది విత్డ్రా చేయలేము అనమాట. ఓకేనా, సో చేయలేము, అసలు ఏ ఐడి సెలెక్ట్ చేసినా మీరు పిఎఫ్ విత్డ్రా అనేది చేయలేరు. అది ఎలా చేయలేరు ఏంటి అనేది ఇక్కడ మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ ఐడి ఉంది కదా, సెటిల్డ్ ఐడిలో ఒక ఎంఐడి ఉంది. ఓకేనా, ఈ సెక్షన్లో. సో ఇది 296 మీకు కనిపిస్తుందో లేదు చూడండి, 0296 అనమాట. ఇదేమైంది ఇక్కడ, ఓకేనా, పిఎఫ్ స్టేటస్లో ట్రాన్స్ఫర్డ్ అనమాట, అంటే క్లోజ్ అయిపోయింది. ఎందులోకి వెళ్ళింది అనేది ఇక చూడొచ్చు, 172లోకి వెళ్ళింది అనమాట. 172లోకి 0172లోకి ట్రాన్స్ఫర్ అయింది పిఎఫ్, లాస్ట్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ఫో ఎంఐడి. ఓకే, ఇందులో ట్రాన్స్ఫర్ అయింది. ఇందులో కంటే ఇది ప్రైమరీ అకౌంట్ అనమాట, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 0172 ఇందులోకి వచ్చేసింది అనమాట. ఓకే, ఇది ఇందులోకి వచ్చేసింది. అయితే ఇలా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొంతమంది డీలింగ్కి ఇనిషియేట్ చేయడం కానివ్వండి, లేదా బ్యాక్ ఎండ్ నుంచి చేయించుకోవడం అట్లాంటివి చేస్తున్నారండి. ఓకేనా, ఓకే, వెల్ అండ్ గుడ్, బాగానే ఉంది. నేను దీన్ని ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకొని అంచక్క బ్యాక్ ఎండ్ నుంచి లేదంటే సంథింగ్ ఏదైనా కానీ డీలింగ్ చేశాను, లేదా ఇనిషియేట్ చేశాను, కొన్ని సంవత్సరాల నుంచి అలాగే ఉండిపోయింది అది. ఓకేనా, డీలింగ్ అవట్లా అలాగే ఉండిపోయింది, లేదా డీలింగ్కే అయిపోయింది, మొత్తం మీద పోయింది. అయితే ఇదైతే ఇందులో ట్రాన్స్ఫర్ అయిపోయింది అనుకుందాం. ఓకేనా, ఆ తర్వాత వేరే కంపెనీలో జాయిన్ అవుతారు. ఓకేనా, అది ప్రైమరీ అకౌంట్ అవుద్ది, ఇది సెకండరీ అకౌంట్ అవుద్ది. దీన్ని తీసుకెళ్ళి దానిలో ట్రాన్స్ఫర్ చేస్తారన్నమాట. ఓకేనా, సో ఇట్లా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఓకే, సో ఇట్లా వెళ్ళినప్పుడు ఏమవుద్ది అంటే కనుక, మీది కనుక ఏదైనా ఫామ్ 19, ఫామ్ 10C ఆర్ 31 క్లైమ్స్ అనేవి ఇనిషియేట్ చేసినప్పుడు మీకు ఒక పెద్ద ఎర్రర్ చూపిస్తారన్నమాట, మీరు పిఎఫ్ విత్డ్రా చేయలేరు. ఓకేనా, అదేంటో తర్వాత మీకు చూపిస్తాను. సో ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఇప్పుడు కూడా మీరు ఏదైతే ఎంఐడిని మీరు డీలింగ్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని మాత్రం మొత్తంగా, ఓకేనా, ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయకుండా చూసుకోండి. ఇన్ కేస్ ఏదైనా ఎంఐడిలోకి వెళ్తే కనుక అక్కడితో ఆగిపోండి, అక్కడి నుంచి దాన్ని ట్రాన్స్ఫర్ చేయకండి, మీకు ఫ్యూచర్లో ఇబ్బంది అవుద్ది అనమాట. ఆ ఇబ్బంది ఏంటనేది నెక్స్ట్ స్క్రీన్ షాట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఏదైనా ఇక్కడ ఒక వ్యక్తి ఏంటంటే 1 by 1 ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వచ్చేసాడండి, అంటే సెకండ్ ఐడిని డీలింగ్ చేశాడు, ఆయన తెలియకుండానే వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేశాడు మరి దాన్ని. ఓకేనా, అంటే సంథింగ్ అది ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయింది, బట్ బ్యాక్ ఎండ్ నుంచి చేయించుకున్నాడు, సంథింగ్ ఏదో చేశాడు. ఓకే, సో
అక్కడ నుంచి దానికి ఎట్లా 4-5 కంపెనీస్లో చేసుకుంటూ ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. సో వెళ్ళిపోవడం వల్ల ఏమవుద్ది, మధ్యలో ఆయన పాజిటివ్ విత్డ్రా తీద్దాం చివరి కంపెనీ నుంచి అనుకున్నప్పుడు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ద క్లైమ్ ఈజ్ నాట్ అలౌడ్ సిన్స్ ఏ ప్రీవియస్ డీలింకింగ్ కంప్లైంట్స్ అని చెప్పేసి, అలాగే డీలింకింగ్ కంప్లైంట్స్ క్లైమ్ ఆర్ ఆల్రెడీ ఇన్ ప్రాసెస్ అని చెప్పేసి ఇట్లా మీకు ఒక ఎర్రర్ చూపిస్తారు అనమాట. ఓకేనా. సో ఈ డీలింకింగ్ కంప్లైంట్స్ వల్ల కానివ్వండి, లేకపోతే అది క్లైమ్ ఇంకా పెండింగ్లో ఉండడం వల్ల కానివ్వండి, సో మీకు ఈ క్లైమ్ అనేది అవ్వదు. మీరు పార్షియల్ విత్డ్రా ద్వారా లేదా సంథింగ్ అమౌంట్ తీయలేరనమాట. ఈ విషయాన్ని మీరు గమనించండి. ఇప్పుడు కూడా డీలింగ్ చేద్దాము అనుకున్న ఐడిని వేరే దాంట్లోకి మీరు ట్రాన్స్ఫర్ చేయకండి. ఓకే, ట్రాన్స్ఫర్ చేస్తే మన నుంచి అయితే మనకు డీలింగ్ అవ్వదు, అది వేరే విషయం. బట్ బ్యాక్ నుంచి కొంతమంది చేయించుకుంటున్నారు డీలింగ్. సో అట్లాంటి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుద్ది. తర్వాత ఫ్యూచర్లో మీకు ప్రజెంట్ ఉన్న ఐడి నుంచి అమౌంట్ తీయాలంటే ఎట్లాంటి ఇష్యూ జనరేట్ అవుద్ది, ఆ తర్వాత చాలా ఇబ్బంది పడతారన్నమాట. ఓకేనా, ఎందుకంటే ఇది వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోద్ది కాబట్టి. సో మీరు ఏ ఐడి సెలెక్ట్ చేసినా ఇదే ఇష్యూ అనేది మీకు జనరేట్ అవుతుంది అనమాట ప్రస్తుతానికి. ఓకే, సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా, ఇప్పుడు మనం వేసే ప్రతి స్టెప్ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. పిఎఫ్ సంబంధించిన ప్రతి స్టెప్ అనేది సో జాగ్రత్తగా వేస్తేనే ఫ్యూచర్లో మనకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. సో నేను ప్రతి దాని గురించి మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏ సర్వీస్ కావాలన్నా మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వండి. ఓకేనా, ఎవరు కూడా తొందరపడి చేయొద్దు. మీకు తెలిసిన వాళ్ళు, బాగా తెలిసిన వాళ్ళతో మీరు సర్వీస్ చేయించుకోండి. ఎందుకంటే ఎట్లాంటి ఇష్యూస్ అనేవి మీకు జనరేట్ అవుతూ ఉంటాయి. ఇంకా చాలా ఉన్నాయి మనకి వెబ్సైట్లో. ఓకే, సో చూసారు కదా, ఎట్లాంటి ఇష్యూ అనేది మీకు వచ్చిందంటే తర్వాత మీరు ఉన్న అమౌంట్ కూడా తీయలేని పరిస్థితిలో ఉంటారన్నమాట. అందుకే చెప్తున్నాను ముందుగానే. సో ఎవరైనా బ్యాక్ ఎండ్ నుంచి డీలింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎట్లాంటివి ఉన్నాయేమో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఓకేనా, సో ఓవరాల్గా ఏదైనా వీడియో ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన తీసుకునే కింద సబ్స్క్రైబ్ ఉంది అంటే యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నట్టు అలర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.